సో టీ తాగి బయటకు వచ్చాక వాతావరణం కొద్దిగా చల్లబడింది. అబ్బా. సో నాకైతే చిరాకు వచ్చేస్తుంది ఇక్కడ జనాల్ని చూసి. చాలా అంటే చాలా మంది ఉన్నారు. అర్జెంటుగా ఈ చెమటకి ఫస్ట్ రూమ్కి వెళ్ళి నీట్గా స్నానం చేసి ఏసీ వేసుకొని పడుకోవాలనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అంతే. అది మనం ఇందాక చూసిన గాంధీ గారి విగ్రహం, దాని ముందర ఇలా వస్తే ఇక్కడ అంతా ఒక చిన్న షాపింగ్ ఏరియా పార్క్ లాగా ఉంది. ఇక్కడ వచ్చి మనకి ఫుడ్ స్ట్రీట్, బీచ్ ఫుడ్ కోర్ట్ అండ్ టాయ్ షాప్స్ ఇక్కడ వెల్కమ్స్ యూ. ఇదంతా ఫుడ్ స్ట్రీట్ అండి. ఇక్కడది ఓన్లీ మసాలా పూరి, పానీపూరీలు ఉన్నాయి ఇక్కడ. చూడండి ఇదంతా ఫుడ్ స్ట్రీట్. మొత్తం మసాలా పూరి, పానీపూరి ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఫుడ్ స్ట్రీట్ కూడా బిజీ అయిపోయింది. మొత్తం దసరా హాలిడేస్ ఎఫెక్ట్ ఇదంతా. అబ్బా, ఎక్కడికి వెళ్ళినా ఏం చేయనా జనాలు రచ్చ ఉన్నారు ఇక్కడ. గోబీ ఐటమ్స్. ఇప్పుడున్న వేడికి వీళ్ళు ఇవన్నీ ఎలా తిన్నారో ఏమో నాకైతే అర్థం కావట్లా. బట్ ఇదేదో బాగుంది, ఇదైతే ట్రై చేస్తాను నేను. సీ ఫుడ్ అంట. సీ ఫుడ్ ఐటమ్ ఎమ్మి చూడడానికి అయితే చాలా బాగుంది. క్రాబ్స్, స్క్విడ్స్, ప్రాన్స్. ఇది ఒకసారి ట్రై చేద్దాం. ఒకసారి మొత్తం రౌండ్ తిరుక్కొని వచ్చి ఇదంతా స్వీట్ కార్న్స్, పాప్కార్న్స్, ఇదంతా పెండెంట్ షాప్స్ ఇవన్నీ. పెండెంట్స్, రింగ్స్, ఏదో టాటూ షాప్ ప్లస్ షూటింగ్. చిన్నపిల్లలకి షూటింగ్, పెద్దోళ్ళకి అయితే టాటూ. కలర్ సోడా, ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్, పానీపూరి. ఇక్కడ ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్ అంట. ఏవో బొబ్బట్లు, మోమోస్ ఇవన్నీ చాలానే ఉన్నాయి ఇక్కడ. వీటికి నేనంతా చాలా దూరం. ఇది మనకంతా స్పైసీ కావాలి. ఈ కలర్స్ చూస్తేనే తినబుద్ధి అవట్లా. గోబీ, సోడాస్. ఇదంతా ఫుడ్ కోర్ట్ ఏరియా ఇక్కడ. చాలా బాగుంది. ఓకే, ఫుడ్ కోర్ట్ ఏరియా. పానీపూరి, మసాలా పూరి. అటైతే ఇంకోటి ఉంది, అటు వెళ్దాం. ఇదంతా ఇక్కడికి ఎండ్ అయిపోయింది. ఇక్కడ ఈ షాప్స్ అన్ని క్లోజ్డ్. ఫుడ్ కోర్ట్ ఎదురుగానే మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఏదో మన నెహ్రూ గారు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ అనే స్టాచ్యూ. దీని పక్కన ఇక్కడ ఇంకా ఏదో చిన్న మార్కెట్ ఉంది, ఇక్కడ కూడా వెళ్దాం ఒకసారి. సో ఇక్కడ ఇంకొక షాపింగ్ ఏరియా లాగా ఉంది, ఇది కూడా చూసేద్దాం ఏంటి ఎలా అనేది. జస్ట్ ఫోకస్ ఆన్ ది బిల్డింగ్స్ బ్రోస్. ఇదంతా ఏదైనా షాపింగ్ ఏరియా అనుకుంటున్నాను నేనైతే. లోపల ఏముంటుందో చూద్దాం రండి. ఇదంతా ఒక షాపింగ్ ఏరియా, షాపింగ్ కాంప్లెక్స్ అనుకుంటా ఇది.
ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. సో అంతా లేడీస్ ఐటమ్స్ ఇవన్నీ, క్యాండిల్స్ ఇవన్నీ మన ఊర్లో ఎగ్జిబిషన్స్లో పెడతారు. బ్యాగ్స్ అయితే బాగున్నాయి, లెదర్ బ్యాగ్స్ మొత్తం. వాలెట్స్, పర్సెస్ అన్నీ బాగున్నాయి ఇక్కడ. చాలా బాగుంది ఇది. కాస్ట్ ఎంత చూడాలి. హౌ మచ్ సార్? 150. 850 అంటే స్టార్టింగ్ బ్యాగ్స్. ఇక్కడంతా పెండెంట్స్, లేడీస్ ఐటమ్స్. సో ఇక్కడ ఇవన్నీ పెండెంట్స్, మన కార్లో పెట్టుకోవడానికి అయితే బొమ్మలు అవన్నీ చాలా ఉన్నాయి. ఓకే, చిన్నపిల్లలకి, కార్లో వాళ్ళకి కావాలంటే ఉన్నాయి. ఇదంతా వుడెన్ ఐటమ్. ఒక్కొక్కరికి చెమ్మట్లు అయితే కారిపోతున్నాయి ఇక్కడ. బాబా, మళ్ళీ ఇక్కడ పర్సెస్, బ్యాగ్స్ బాగున్నాయి. లేడీస్ ఐటమ్ బాగుంది, జెంట్స్కి చాలా తక్కువ ఐటమ్ ఇక్కడ. ఇక్కడ మళ్ళీ చెక్కలు, ఇంటికి కావాల్సిన హ్యాంగింగ్స్ రకరకాలు ఉన్నాయి. సారీ, इंटरनेशनल पसंद है क्या ये फ्रिज लगा रहेगा ले ले चल गए क्या? हाँ, ఇది కూడా ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లా ఉంది. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు తొందరగా కవర్ చేస్తాను. నా ఫోన్లో అయితే బ్యాటరీ తక్కువ ఉంది. పెండెంట్స్, ఎక్కువ పెండెంట్స్, బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ. క్రాకరీ ఐటమ్, బ్యాగ్స్ అంతే కదండి, అన్నీ అవే షాప్స్. ఇక్కడైతే కాటన్ బ్యాగ్స్, ఉలెన్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. వీళ్ళందరూ లేడీస్ ఐటమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టున్నారు. సారీ, లేడీస్ ఐటమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇదంతా కేరళ మసాజ్ ఐటమ్ ఇది. మోడర్న్ హ్యాంగింగ్స్, చాలా ఉన్నాయి. ఏవేవో స్టోన్ ఆర్ట్స్, ఇవన్నీ స్టోన్తో చేస్తారు చూడండి, బాగుంది. వచ్చి గవ్వలు, హట్స్, ఇప్పుడు సో వీళ్ళు చూడండి, సముద్రంలో నుంచి దొరికే గవ్వల దగ్గర నుంచి ఎంత బాగా చేశారో. కీ చైన్స్, బ్రేస్లెట్స్, ఇది బ్రేస్లెట్, ఇది తల్ల పెట్టుకునే ఇదిలాగా చాలా బాగున్నాయి.
సూపర్. సీ కలెక్షన్ అంతా ఇక్కడే ఉంది. చూద్దాం. సో ఇది మన వ్లాగ్ ఇవాళకి. రాక్ బీచ్, ఫుడ్ స్ట్రీట్, షాపింగ్ కాంప్లెక్స్ అంతా చూసేసాం కదా. నెక్స్ట్ మనం ఇవాళ ఇంటికి వెళ్ళిపోదాం. మన పాండిచ్చేరి రాక్ బీచ్ రోడ్ అయితే మీకు చూపించాను కదా. ఇంకా రేపటి ప్లాన్ అయితే ఇంకా డిసైడ్ అవ్వలేదు. అయితే బోట్ ట్రిప్ అంటున్నారు, ఇంకొక బీచ్ అంటున్నారు, స్కూబా డైవింగ్ అంటున్నారు. చూద్దాం రేపు ఎలా సాగుతుందో. అన్ప్లాన్ డే ఇవాళ ఇలా ముగుస్తుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఏదైనా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ రేపటి గురించి ఆలోచిద్దాం. అప్పటి వరకు బాయ్. మీ సుప్రీం సయ్యద్ సైనింగ్ ఆఫ్. జై హింద్.